ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 367 కీర్తన పాడుకొని వాక్య ధ్యానం అవుతున్నాను. 367 వాక్యం. దేవా వెంబడించితి నీ నామము, జీవితేశ్వర నా జీవితాశ నీవే. రావే నా భాగ్యమా యేసువా, దేవా వెంబడించితి నీ నామము. యేసు నీదు ప్రేమను నే వింటిని, బాసురాంబగుని సిలువనే గంటిని. యేసు వాడను నేనంటిని, దేవా వెంబడించితి నీ నామము. ప్రభో ప్రారంభించితి ప్రయాణము, పరలోక యెరూషలేము పురికిన్. పవన జుపుము మార్గము, దేవా వెంబడించితి నీ నామము. నాదాయిదలేను ఈ ప్రవాహము, నిదరేన్ గణని కెరటల దాటిచే. నవికారమున ద్రోవుము, దేవా వెంబడించితి నీ నామము. స్వామి నీదు ప్రేమకునే సాక్షిని, సంగమందున నా పొరుగు వారికిని. సత్య సువార్తనే జాటుదు, దేవా వెంబడించితి నీ నామము. రాజా నీదు రాజ్యములో చేరితిన్, రమ్యమో రాజ్యమందున నన్వాడుము. రక్షణానందము కూర్చుము, దేవా వెంబడించితి నీ నామము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేసుకుంటున్నాను. పునరుత్థాన దినము నుండి ఈ యొక్క దినం వరకు దేవుడు మనల్ని సజీవులకు నుంచి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుడు మనల్ని సజీవులకు నుంచి ఇటు విధముగా ఆయనను ఆరాధించినటువంటి భాగ్యము మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక ఆయనకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ యొక్క పరిణామాలు కనుక మనము చూసినట్లయితే మన యొక్క సన్నిహితులు కావచ్చు, మన యొక్క కుటుంబీకులు కావచ్చు, మన యొక్క ఆత్మీయులు కావచ్చు, అనేక మంది చనిపోయి ఉన్నారని మనము వింటూ ఉన్నాం. మా హృదయాలకు ఎంతో దుఃఖాన్ని, ఎంతో వేదనను కలుగు చేసినటువంటి దినాల్లో మనము ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క కృప చొప్పున, ఆయన యొక్క వాత్సల్యం చొప్పున దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో భద్రపరుచున్నాడు. అందుకని మనం ఎంతగానో ఆయనకు
రుణస్థులమైన చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉన్న సహాయం దయచేయమని యేసు నామమున అడిగినట్టున్నాం తండ్రి. ఆమేన్. ముంబై పట్టణంలోని ఒక మిషనరీ దేవుని యొక్క పరిచర్యను ప్రకటిస్తూ చేస్తూ ఆ ముంబై పట్టణము ఆ యొక్క గ్రామాల్లోనూ ఆ యొక్క సిటీలో తిరుగుతూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్టుగా ఆ యొక్క సువార్తికునికి ఒక వ్యక్తి కనపడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో ఆ యొక్క ప్రాంతంలో ఈయన తరచుగా కనబడుతూ ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి ముత్యములను సేకరించేటువంటి వాడు. సముద్ర గర్భంలోనికి వెళ్ళి ఆ యొక్క ముత్యములు తెచ్చి అమ్మేటువంటి వాడు, డ్రైవర్. అయితే ఆ యొద్దకు వెళ్ళి ఈ యొక్క సువార్తికుడు నువ్వు రక్షణ పొందాలని సేవకుడు అతనితో చెప్తున్నప్పుడు, రక్షణ అంటే ఏంటి సార్? రక్షణ అంటే ఏంటి సార్? ఇక సువార్తికుడు ఆయనకు చెప్తున్నాడు, శిక్షను కొట్టివేయబడడం, మోక్షాన్ని పొందుకోవడం, సంపాదించుకోవడం అంటే పుణ్యలోకంలోనికి, పరలోకానికి మనము ప్రవేశించడం అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ ముత్యములు తెచ్చేటువంటి వాడు అంటున్నాడు, నేను అయితే ఈ రక్షణను సంపాదించుకుంటాను. ఎందుకంటే మా యొక్క దేశంలో ముక్కోటి దేవతలు కలరు, అనేకమైనటువంటి నదులు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మోక్షాన్ని, ఈ యొక్క రక్షణ నేను పొందుకుంటానని ఆయనతోటి అన్నాడు. అయితే నేను ఇక ముంబై నుండి ఢిల్లీకి మోకాళ్ళ ద్వారా అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒక మోక్షాన్ని కలుగ చేస్తాడు. ఎందుకంటే అయ్యో నా భక్తుడు మోకాళ్ళతో నడుచుకుని వచ్చాడే, తన యొక్క మోకాళ్ళు పగిలిపోయి కొట్టుకుపోయి రక్తం కారుతుంది, అయితే నా మీద దయతోటి, జాలితోటి ఆయన నాకు రక్షణను కలిగిస్తాడని అతనితోటి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ముత్యములను సేకరించేటువంటి ఆయన ఈ యొక్క సువార్తికుని పిలిచాడు. ఇంటికి పిలిచి, అయ్యా నేను చెప్పిన రీతిగా ఆ రక్షణ కొరకు నేను వెళుతూ ఉన్నాను, అందుకని ఒకసారి మీకు చెప్తామని పిలిచాను. అయితే ఈరోజు మన ఇద్దరం కలిసి భోంచేద్దాం అని ఆయనతో అన్నప్పుడు, అలాగే ఈయన సువార్తికుడు అన్నారు. ఆ సువార్తికుడు భోజనం చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ యొక్క కొన్ని వస్తువులను ఈ యొక్క సువార్తికుడికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ యొక్క సువార్తికుడు ఎందుకు ఇవి నాకు అని అన్నప్పుడు, అయ్యా నేను పుణ్యానికి వెళ్తున్నాను, మరలా నేను వస్తాను రాను నాకు తెలియదు, కనుక ఈ యొక్క ముత్యాన్ని మీ దగ్గర ఉంచండి, ఇది మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, నాకు కూడా తృప్తిగా ఉంటుంది అని ఆయన అన్నప్పుడు, అయితే ఈ యొక్క సువార్తికుడు దీని యొక్క విలువ ఎంతో నాకు చెప్పు, నేను నీకు డబ్బులు ఇస్తాను అని ఆయనతోటి అనడం జరిగింది. అయితే ఆయన ఆ యొక్క ముత్యము కలిగినటువంటి ఆయన అంటున్నాడు, నేను ఇది అమ్మను సార్, ఇది నేను అమ్మను, ఎందుకంటే ఇది నా యొక్క కుమారుడు ప్రాణత్యాగము. ఎందుకంటే ఆ యొక్క సముద్ర గర్భంలోనికి ఆ యొక్క ముత్యాన్ని సేకరించడానికి వెళ్తున్నప్పుడు నా యొక్క కుమారుడు ఊపిరి బిగబెట్టి ఇక ముత్యాన్ని ఆ పైకి తీసుకుని వచ్చేటువంటి క్రమంలో తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు. కనుక ఈ యొక్క
ఈ యొక్క ముత్యానికి నేను విలువ కట్టలేను సార్. ఎందుకంటే దీనికి కనుక నేను విలువ కట్టినట్లయితే నాకు కుమారుడి యొక్క ప్రాణానికి విలువ కట్టినట్టు అవుతుంది అన్నటప్పుడు ఇక సువార్థకుడికి ఇతని సువార్త చెప్పడానికి అవకాశం వచ్చిందని ఆశపడ్డాడు. అయితే నీకు కుమారుడికి ఈ యొక్క ముత్యానికి తెచ్చినటువంటి ముత్యానికి నువ్వు విలువ కట్టట్లేదు కదా, దేవుడు యొక్క రక్షణను నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. దేవుడు యొక్క రక్షణ నీకు ఉచితంగా ఇస్తానంటున్నాడు. కానీ నువ్వు దానిని స్వీకరించడం లేదు. ఎందుకంటే నీ కొడుకు ప్రాణం పెట్టినటువంటి ముత్యానికి విలువనిచ్చినప్పుడు దేవుడు ప్రాణంకు ఎవరైనా విలువ కట్టగలరా? కనుక యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి ఆయన మరణం ద్వారా నీకు నాకు రక్షణను కలిగచేస్తున్నాడు. కనుక నీవు విశ్వసించి ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయన యొక్క సృష్టికర్త, ఆయన మనలను రక్షించేవాడు, ఆయన మనల్ని మోక్షానికి నడిపించేటువంటి వాడు అని నీవు విశ్వసించినట్లయితే, నీవు నమ్మినట్లయితే దేవుడు తప్పక నీకు రక్షణను అనుగ్రహిస్తాడు. క్రిస్టియానిటీలో ఈ రక్షణ కోసం మనం మెట్లెక్కల అవసరం లేదు, మొక్కలతోటి కొండలెక్కవలసినటువంటి అవసరం లేదు, కొబ్బరికాయలు కొట్టవలసినటువంటి అవసరం లేదు, లేదా తలనీలాలు అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అదేమీ అడగడం లేదు, నీకు హృదయాన్ని అడుగుతున్నాడు, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాన్ని అడుగుతున్నాడు. కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు ఉచితంగా రక్షణను ఇస్తానంటున్నాడు. కనుక నీవు నమ్మితే చాలు, ఆయనే దేవుడిని నీవు విశ్వసిస్తే చాలు. కనుక ఆయన కృప ద్వారా మనకు రక్షణ కలుగుతుందని ఆ యొక్క సువార్థికుడు తనకు సువార్తను అందించాడు. వెంటనే ఆయన విశ్వసించాడు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, నేను ఏ ఒక్క వ్యక్తికి కొరకు దేవుడు ప్రాణం పెట్టినట్టు నేను వినలేదని ఆ యొక్క సువార్థికుడికి ఆయన చెప్పాడు. కనుక ఈరోజు రక్షణ అనేటువంటి అంశం మీద మనము ధ్యానం చేసుకుందాం. అసలు రక్షణ అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగాలను మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో చదవబడినటువంటి లేఖన భాగం యెషయా గ్రంథంలో 3 సార్లు ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం అనేది మనము చూస్తున్నాం. బైబిల్ అంతట్లో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క పదాన్ని 164 సార్లు వాడబడడం జరిగింది. రక్షణ అనేటువంటి పదం 164 సార్లు ఉన్నది. అయితే హీబ్రూ భాషలో దీని యొక్క అర్థం కానీ మనం చూసినట్లయితే విడుదల మరియు విజయము. అదే గ్రీక్ భాషలో కనుక మనం దీని యొక్క అర్థాన్ని కానీ మనం చూసినట్లయితే విడుదల, భద్రత మరియు క్షేమం అని అర్థం వస్తుంది. అసలు రక్షణ ఎందుకు? ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో తాను చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలని అనుకుంటాడు. సో ఆ మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ మనకు రక్షణ అనేది చాలా అవసరమైనది. ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తుంటే అనేకమైనటువంటి మతాలు మనము చూస్తున్నాం. ప్రతి ఒక్క మతంలో కూడా చివరికి వారి యొక్క గమ్యం ఏంటంటే పుణ్యలోకానికి వెళ్ళాలి అని. అయితే చాలామంది అన్ని మతాలు ఒకటే అంటారు. అయితే అన్ని మతాలు ఒకటే అయితే ఎందుకు అంతమంది దేవుళ్ళు వచ్చారు? సో బుద్ధుడు హైందవ మతాన్ని విడిచిపెట్టాడు, జైనులు ఆ జైనత్వాన్ని స్థాపించుకున్నాడు. అయితే మన భారతదేశంలోనే 3 కోటి దేవతలు అంటారు. అయితే ఏ దేవుడి ద్వారా రక్షణ అనేది జరగలేదు. ఒక యేసుక్రీస్తు తప్ప ఈ యొక్క ఏ దేవుని ద్వారా కూడా రక్షణ కార్యం అనేది జరగలేదు. అయితే రక్షణ గురించి బైబిల్లో మనం చూసినట్లయితే రక్షణ ద్వారా ప్రజలకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళడం, రక్షణ అనేది నిన్ను వేరొక ప్రదేశానికి నడిపిస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రక్షణ ఇశ్రాయేలును బంధకాల నుండి దూరపరిచింది. రక్షణ ఇశ్రాయేలును బంధకాల నుండి దూరపరిచింది.
సో నిర్గమాకాండము 14వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 14 యెహోవా మీకు నేడు క్షేమము కలుగ చేయు రక్షణను మీరు ఉచితముగానే ఊరకనే ఉండి మనం చూసినట్లయితే, రక్షణ ఇశ్రాయేలును బంధకాల నుండి దూరపరిచింది. నిర్గమాకాండము 14వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరకనే నిలిచింది చూడుడి, మీరు నేడు చూచిన అగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను మీరు చూడరు. అయితే ఇక్కడ ఆ చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను వారికి రక్షణ కలిగించి ఆ యొక్క ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని దేవుడు తోడుకుని వెళుతున్నాడు. కనుక ఈరోజు మనల్ని కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల నుండి దేవుడు విడిపించి, ఈ లోక శ్రమల నుండి మనల్ని విడిపించి దేవుడిచ్చేటువంటి ఆనందంలోనికి మనల్ని తోడుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే రెండోదిగా కూడా మనం చూసినట్లయితే, యోనా మత్స్యపు కడుపుల నుండి బయటకు తెచ్చింది. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పించు, నేను యెహోవా కొరకు మొక్కుబలును చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని ప్రార్థన చేస్తున్నాడు. అవును, నిజంగానే యెహోవా యొద్దనే రక్షణ కలుగుతుంది. చూడండి, మనుషులు మాట వినడం లేదు, కానీ ఈ యొక్క చేప దేవుని యొక్క మాటకు లోబడింది. దేవుడు చెప్పినటువంటి పనిని క్రమముగా చేసింది. యోనా నినివే వెళ్ళమంటే తర్షీషు వెళ్తున్నాడు. ఆ తర్షీషు వెళ్తున్నప్పుడు మనకందరికీ తెలిసినటువంటి కథ. అయితే ఆ యోనా నినివే పట్టణానికి తీసుకుని వచ్చి, ఆ చేప యోనాను నినివే పట్టణానికి తీసుకుని వచ్చి అక్కడ కట్టడం జరిగింది. కనుక ఆ రక్షణను మనము కృతజ్ఞత భావంతో చూడాలి. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ. అదేవిధంగా దావీదును నుండి బయటకు తెచ్చింది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 1-3 వచనంలో గుట్టలో ఉన్నప్పుడు గుట్ట నుండి బయటికి వచ్చిన తర్వాత దావీదు భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గిన మొర ఆలకించెను. నాశనకరమైన గొంతుల నుండి, జిగటగల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. ఆయనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచిరి. ఇంకా ఈరోజు మనము చూసినటువంటి పరిణామాలు ఈ వాక్యానికి కొంచెం అనువుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బయట మనము చూసినటువంటి ఈ యొక్క గుంట, కరోనా గుంట, ఆ బంధకాల్లో అనేక మంది చిక్కుకుంటున్నారు. అనేకమైనటువంటి కుటుంబీకులను వారు కోల్పోతూ ఉన్నారు. చాలామంది హృదయాల్లోని ఎంతో దుఃఖాన్ని వారు మోస్తూ ఉన్నారు. ఎంతో భయంతో వారు బ్రతుకుతూ ఉన్నారు. కనుక యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గొంతుల నుండి, చికటగల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తుతున్నాడు. ఈరోజు ఆ యొక్క కరోనా అనేటువంటి మహమ్మారి నుండి దేవుడు మనల్ని పైకి నడిపిస్తాడు, పైకెత్తుతాడు, వాటి నుండి విడిపిస్తాడు, మనకు స్వస్థతనిస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు. అదేవిధంగా పౌలు నశించిన స్థితిలో నుండి, ఆ రక్షణ పౌలును నశించినటువంటి స్థితిలో నుండి బయటకు తీసుకొచ్చి, అందుకని తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, 12వ వచనం నుంచి 15వ వచనం చూసినట్లయితే, పూర్వమునే దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను.
నిజంగానే ఆయన పూర్వం పౌలుగా మారడం, ఆ సౌలుగా ఉన్నటప్పుడు క్రైస్తవుని ఏ విధంగా అయితే హింసించినాడు, దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని ఎప్పుడైతే పొందుతున్నాడో అప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపం, నిజంగానే నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడని నన్ను దేవుడు తన యొక్క పరిచర్యకు నియమించు. కనుక మన యొక్క జీవితాన్ని ఒకసారి మనము వెనుతిరిగి ఒకసారి చూసుకున్నట్లయితే మన యొక్క స్థితి ఏ విధంగా ఉండేది, దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రతి పాపిని చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ప్రతి పాపిని దేవుడు చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తున్నాడు. కనుక ఈరోజు మనము ఏ స్థితిలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనము ఈ దినాన్ని ఉన్నాం కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి మనకు ఆ యొక్క వెలుగు సంబంధులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక నీవు రక్షణ కలిగి ఉన్నట్లయితే అది మనను ఎక్కడికి తీసుకెళ్తుంది. నీవు ఆ రక్షణ భాగ్యాన్ని కనుక నీవు పొందుకున్నట్లయితే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రక్షణ నిన్ను మోక్షానికి నడిపిస్తుంది. రక్షణ నిన్ను దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి నేను తీసుకుని వెళ్తుంది. ఆ రక్షణ నిన్ను దేవునితో పాటు ఉండడానికి సహాయపడుతుంది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 3 వచనాలు మనం చూసినట్లయితే, ఆ పరలోక రాజ్యపు ఆ యొక్క తాళపు చెవులు మనకి కావాలి. ఆ యొక్క రక్షణ అనేటువంటి తాళపు చెవు మనకు ఉండాలి. పరలోకంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఆ యొక్క ద్వారాన్ని నువ్వు తెలుసుకుని లోపలికి వెళ్ళాలి. ఆ ద్వారాన్ని నువ్వు తెలుసుకున్నావాలంటే రక్షణ అనేటువంటి తాళపు చెవి నీ దగ్గర ఉండాలి. కనుక ఆ రక్షణ అనేటువంటి ఆ తాళపు చెవి మనకు ఎంతో అవసరం. కనుక పరలోక మహిమను మనం ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. అక్కడ మరణం అనేది ఉండదు, కన్నీరు అనేటువంటిది ఉండదు. ఆ ప్రదేశంలో ఎప్పుడు చూసినా సంతోషము, సమాధానము, ఆనందము. కనుక వేవేల దూతల మధ్యన ఆయన కొనియాడబడుతూ ఉంటాడు, ఆయన స్తుతించబడుతూ ఉంటాడు. అక్కడ వారిలో మనం కూడా ఒక పాలువనగా ఉండగలం. అయితే ఇక్కడ ఈ యొక్క సంగ్రహ ప్రార్థనలో, ఈ దిన యొక్క సంగ్రహ ప్రార్థనలో కనుక మనం చూసినట్లయితే, ఓ దేవా, నీ యందు విశ్వాసం ఉంచి వారి మనస్సులను ఏకీవింపచేస్తున్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించు దానిని ప్రేమించి నీవు వాగ్దానం చేసిన వాటిని అపేక్షించు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయంలోని నిలుపునట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ వేడుకుంటున్నాను ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నను. నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయంలో నిలుపునట్లు కృప దయచేయమని ఇక్కడ సంఘ ప్రార్థనలు మనం చేసుకున్నాం. అవును, నిజంగానే లోకంలో నానా విధములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. ఎప్పుడు వినలేనటువంటి వింతలు మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. రోగాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఈ దినాన్న మనందరికీ కూడా వాటన్నింటి నుండి విడుదల కలిగించి సంతోషము మనకన్నిటిని తుడిచి ఆనందాన్ని మనకి దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనకి అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, ప్రాముఖ్యంగా ఈ యొక్క కరోనా మహమ్మారి కనుక అనేకమైనటువంటి సంగతులను మనం వింటున్నాం. ఉదయాన్నే రోజు అనేకమైనటువంటి వార్తలు. కనుక ఈ దినాల్లోని నేను వింటున్నటువంటి యొక్క మాటలు, ఈ యొక్క గడిచినటువంటి ఇక వారం రోజులు కూడా దేవుని యొక్క సేవకులు, దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడినటువంటి వారు, దేవుడు వారిని పిలుచుకోవడం జరిగింది. కనుక ఈ యొక్క పరిణామాల నుండి
దేవుడు మనందరికీ కూడా విడుదల కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి, భయపడక విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దాం. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంట అనేక నివాస స్థలము కలవు అని ఇక్కడ వాక్యభావం చదువుతుంది. ఇక్కడ మీ హృదయాలను కలవరపడనీయు. ఏ మాటలు విన్నా, ఏ వార్తలు విన్నా ధైర్యం ఉండండి. ఎందుకంటే ఆ రక్షణను మనం పొందుకున్నాం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఈరోజు దినాల్లో రక్షణ లేకుండానే చనిపోతున్నారు. మరణం ఏ విధంగా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. చాలామంది అంటారు, ఇంకా టైం ఉంది కదా మారదాంలే, ఇంకా టైం ఉంది కదా మారదాంలే అనుకున్నటువంటి వారే. కానీ మరణం ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు. వారి హృదయంలో పశ్చాత్తాపం లేని స్థితిలోని వారు అనేక మంది చనిపోతూ ఉన్నారు. కనుక మొదటి వారేమో కడపటి వారు అవుతున్నారు, కడపటి వారేమో మొదటి వారు అవుతున్నారు. కనుక మన ప్రారంభం కాదు, మన ముగింపు ఏ విధంగా ఉన్నదని ఒకసారి ఆలోచన చేసుకున్నాం. కనుక మరణం ఏ విధంగా సంభవిస్తుందో మనకు తెలియదు. మృత్యువు ముంగిట సంచరిస్తూ ఉంది. కనుక ఈరోజు మనం రక్షణ భాగ్యాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపడదు. దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు అని వేడుకున్నట్లేదు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆ రక్షణను కనుక మనం పొందుకున్నట్లయితే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్టు. ఆ సిద్ధపాటుతో మనం ఉన్నప్పుడు మన ముంగిట ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా దేవుని దగ్గర మనము సంతోషిస్తాం, దేవుని దగ్గర మనం నివాసం. ఎందుకంటే దేవుడు మనకు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ నానా విధములైనటువంటి సంగతులు కనుక ఇక్కడ మనకి ఎన్ని సంభవించినప్పుడు కూడా, ఎన్ని మార్పులు జరుగుతున్నప్పుడు కూడా నిజమైన సంతోషం ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయాలు నిలుపుతున్నట్లు గొప్ప దయచేయమని మేము ప్రార్థించాము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పును వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చి ఒక స్వరం చెప్పుట నేను వీటికి అంటాను. కనుక అక్కడ ఆయన ప్రతి వాని కన్నులు బాష్ప బిందువులను తుడిచివేయను, మరణం ఇక ఉండదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక మన కన్నీటిని దేవుడు తుడడానికి ఇష్టపడుతుంది. ప్రతి ఒక్క భాష బిందువును తుడిచివేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కనుక రక్షణ లేకుండా మనం ఆ మహిమ స్థలంలోనికి మనం ప్రవేశించలేము. కనుక ఆ రక్షణను మనం అనుభవించాలి, ఆ రక్షణను మనం పొందుకోవాలి. ఆ రక్షణ లేకుండా మనం దేవుడి దగ్గరికి మనం చేరలేము. కనుక ఆ రక్షణను మనం పొందుకోవాలి. చదవబడినటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 24వ వచనంలో, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, కనుక నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వారితో చెప్పాను. కనుక ఈరోజు చాలామంది యేసునందు విశ్వాసం ఉంచారు, యేసును నమ్ముకోవడం లేదు. వారు అన్నీ తెలిసినప్పుడు కూడా వారు యేసును అంగీకరించలేదు. వారు పాపంలోనే చనిపోతున్నారు. ఆ పాపంలో చనిపోవడం ద్వారా అనిత్య రాజ్యంలోకి వారు ప్రవేశించారు. కనుక ఎప్పుడైతే మనము విశ్వసించి మనము ఆ రక్షణను పొందుకుంటామో, మరణం ఎప్పుడు సంభవించినప్పుడు దేవునితో పాటు మనం ఉండడానికి ఈ యొక్క రక్షణ అనేది మనకి సహాయపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. రక్షణ అనేది నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతలు గతించింది, ఇదిగో క్రొత్తవి ఆయన. కనుక ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టిగా మారు. కనుక మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే
క్రీస్తులో మనము నమ్మకమైనటువంటి వారు ఉన్నట్లయితే మనం నూతన సృష్టిగా ఏర్పరచబడతాం, నూతన సృష్టిగా ఉంటాం. కనుక ఆ నూతన సృష్టి మనకి కావాలంటే క్రీస్తులో మనం ఉండాలి. ఎంతమంది క్రీస్తులో ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఎందుకంటే ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మరణ భయంతో ఉంటున్నారు. ఎప్పుడు తెలుస్తారు అనేటువంటి వారు తప్పించి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది లేరు. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. కనుక ఆయన రక్తమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీవు ఇంకనో పాపము నుండి కానీ 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూసినట్లయితే, ఆయన మన అపరాధం నిమిత్తం అప్పింపబడి మనం నీతిమంతులుగా చేర్చబడటకే ఆయన లేపబడినాడు. కనుక నేను కూడా మనం ఇంకనో పాపం నుండి కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణం పొందుతున్నాడు. ఎందుకంటే నీకు ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి, మన యొక్క పాప స్థితిలో నుండి మనకు విడుదల కలిగించడానికి ఆయన మన అపరాధం నిమిత్తం అప్పింపబడ్డాడు. ఆయన మన అపరాధం నిమిత్తం నలగొట్టబడ్డాడు. ఆయన మన అపరాధం నిమిత్తం హింసింపబడ్డాడు. ఆయన ఎంతో వేదనను అనిపించాడు. ఆ వేదన నీ కొరకు నా కొరకు మనం పొందవలసినదంతా ఆయన అనిపించాడు. ఈరోజు ఒకప్పుడు పాప స్థితిలో ఉన్నటువంటి మనము దేవుడు తన మహిమ ద్వారా, తన యొక్క కృప ద్వారా, తన ప్రాణత్యాగం ద్వారా ఆ రక్షణ ద్వారాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. ఆ రక్షణ ద్వారా నూతనపరిచాడు మనలందరినీ. కనుక మనలందరినీ కూడా నూతన సృష్టిగా మార్చాడు. ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. కనుక నీవు ఎప్పుడైతే దేవుడి దగ్గర నీవు విజ్ఞాపన చేస్తున్నావో, నీవు ఆయన దగ్గర వేడుకుంటున్నావు, దేవా నేను పాపిని, అప్పుడు నువ్వు తప్పగా నూతన సృష్టిగా ఉన్నావు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఎందుకంటే ప్రాణం మీద తీపి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఇటువైపు నుంచి ఏదో వస్తుందో ఎవరికి తెలియదు ఉంటుంది. ఒకే కుటుంబాల్లో తండ్రి కొడుకులు, లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా చనిపోయినటువంటి వారు మనం ఉంటున్నాం. చాలా తక్కువ దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి సహోదరులారా, ఇదే అనుకూలమైనటువంటి సమయం. కనుక కృపాకాలం నుండి మనము జారి విడిచిపోకుండా ఆ కృపాకాలంలోనే ఆ రక్షణ భాగ్యాన్ని కనుక మనము పొందుకున్నట్లయితే దేవుడు తప్పగా మనలందరినీ కూడా నూతన సృష్టిగా మారుస్తాడు. ఆయనతో పాటు ఆయన యొక్క సముఖములో మనల్ని కూడా నివాసం ఉంచుదాగిన దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక మనము భయపడకుండా ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే దేవుడు తప్పగా నన్ను కూడా క్షమిస్తాడు. క్షమించి ఆయన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందుకున్నామంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరణం మనకు ముందు ఉన్నా సరే, లేకపోతే ఆ కరోనాలతో మనం బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు మనకి స్వస్థతనివ్వచ్చు, లేకపోతే ఆయన నిత్య రాజ్యంలో మనకి స్థలాన్ని కూడా ఇవ్వచ్చు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక మనం సిద్ధపాటు, రక్షణ అనేటువంటి సిద్ధపాటు కనుక మనం ఉన్నట్లయితే దేవునితో, లేకపోతే మన కుటుంబాలతో నివాసం ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. కనుక ఆ విధమైనటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కనుక ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావాలంటుంది కాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును
నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా సమాధిగల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన కూర్చునండి 407వ కీర్తన పాడుకొని ముగింపు ప్రార్థనను మనం అనుసరిస్తాం. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారమంతనప్పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. నీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు, మృతి పొంది కృపతో శ్రాంతి కలిగించెను. భీతి నందు బాపులైనా చింతక్రాంతులైనాను. క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతి చూతురు. దారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడో రక్షకుడు. నారకులగవేగా క్రూర హింస పొందెను. కరుణించి నిచ్చి ప్రాకి ప్రార్థన నాలించును. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడని పరిశుద్ధమైన బంగారు పాదములకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ఇంతవరకు ప్రభా నీ మమ్మల్ని ప్రేమించి దేవాని యొక్క కౌలుల ప్రభు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచిన స్తోత్రాలైన దేవా యొక్క జన్మించుకున్నటువంటి వారు ఎంతోమంది నాకు వారి బిడ్డలు శ్రేష్టం కాదు కానీ నేను వాడని చూపిస్తున్నటువంటి నా కృపా వాత్సల్యం బట్టి ప్రభావ ఏమిస్తున్నాను ప్రభావ దేవాని రక్షణ పాత్రను ప్రభుత్వం దేవాని ఇచ్చినటువంటి రక్షణ పొందుకున్నటువంటి భాగ్యం అందరికీ దర్శించవచ్చు. వారి వల్ల మేము జీవించుకుంటాం. దేవాన్ని సంభవిస్తున్నటువంటి పరిణామాలను బట్టి మేము ధైర్యంగా ప్రభావ ప్రార్థించేటువంటి కుటుంబాలుగా ప్రభావం
యొక్క కీడు నుండి మాకు విడుదల కలిగించమని నడుస్తున్నాం. అంటే మీ యొక్క శ్వాసంతో మేము ప్రార్థించుకునే వారు నాడు ప్రభా ఇష్టల జనాంగాన్ని ప్రభా యోగం పెట్టి ప్రభా ఆ బంధకాల నుండి విడిపించి పాలు పిల్లలు ప్రవహించే దేశంలోని వారిని నిర్మించినాం. దేవాలైనా ఆ విధంగా ప్రభా మమ్మల్ని కూడా ప్రభావ మాకు విడుదల కలిగించిన అడుగుతున్నాం. దేవాలైనటువంటి వాక్యం మా విడుదల బదులుపరచుకున్నాం. దేవాలైనా ఆ వాక్యానుసారంలో ప్రభావ దేవ రక్షణ కొరకు ప్రభావ సిద్ధపడేటువంటి వారంలో ప్రభా దేవాలయ సంఘంలో ప్రతి మార్పడి ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ గారి నుంచి మార్పడి ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశించాను వారి కుటుంబానికి కావాల్సినటువంటి నేను ప్రతి ఈవిని కూడా ప్రభావ దయచేసి వారిని బలపరచండి. ఆరోగ్యం శక్తిని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించవచ్చు. వారి ప్రభావ సాయంత్రం కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఏదైనా వారు రావాల్సిన వాపరికలందరికీ దయచేయవచ్చు. సుధాకర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాం. స్వస్థపక్షంలో వచ్చిన వాటి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు ఇక్కడ భగవాన్గా వాడబడానికి దయచేయండి. వారికి శక్తిని దయచేయవచ్చు. ఏదైనా వారు ప్రార్థిస్తున్నాం. వాపరికలను దయచేయవచ్చు. నిజంగా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దేవాలయ పరమ శక్తిని ధైర్యం అనుగ్రహించినట్టు కానీ పరిచయం నేను గొప్పగా వాడడానికి దయచేయాలి. ప్రార్థించాను దీవించి ఆశీర్వదించాను. ఏదైనా వారు సమీపించి దయచేయవచ్చు. అడుగుకోవాలైనా సరచంద్రగా కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. తను దీవించి ఆశీర్వదించాను. ఏదైనా వారు సమీపించి తను దీవించి ఆశీర్వదించవచ్చు. దీనికి సంరక్షణ ప్రభావం బిడ్డలను భద్రపరచున్నట్టు సుశీలం గారి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. బలపరిచిన ఆరోగ్య శక్తి దయచేయాలి. వారికి దేవస్థ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు భద్రపరచండి. వాటిని గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. బిడ్డల దేవాన్ని కాపుదల్లో బిడ్డలు కనపరచండి. వారి కుటుంబాన్ని కౌరులు ఎత్తుపట్టుకుని రవీంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. దేవారికి సరైన జగన్ బట్టి ప్రార్థన చేస్తాం. బిడ్డకు స్వస్థత దయచేయమని నేను ఇంకా మా ఇంటి సంబంధించిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను లత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవశాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రజనీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సౌమ్య శాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రస్తుత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు దీవించి ఆశీర్వదించండి. దేవ ఇంకా ఎవరినైతే నేను మర్చిపోతే కనుక ప్రభావ దయచేసి క్షమించండి. దేవ మరొక ప్రభావ వారందరినీ కూడా జ్ఞాపకం చేసి వారందరినీ బలపరచండి. ఏ పిల్లలు వారికి రావాలని సమర్పించుకున్నారు. కాపుల్లో బిడ్డలు పెంపాల్చుకున్నాడు వచ్చినాయి. వారినైనా ఏ కౌరుల్లో ప్రవృత్తి పడుతున్నారు. ఎటువంటి నైనా తిరిగితను వారు లేక ధైర్యం శక్తినైనా దేవా వారిని అనుగ్రహించి వారిని భద్రపరచుకున్నాడు వచ్చినాయి. వారు ప్రభావ ఏ సమయంలో ప్రభావ నీ ప్రవర్తన సంస్థ ప్రారంభంలో మీ పాదాలు అవడానికి దేవా మేము సిద్ధపడుతున్నాం. దేవాన్ని మేము సిద్ధపడుతున్నటువంటి నేను కుటుంబాలను పొందుతున్నాడు వచ్చినాయి. వారు ఏక సమయంలో ప్రభావ అనేక సంతానంలో ప్రభావ దేవ కరుణ ద్వారా ప్రభావ దేవ భయంతో ప్రభావ చనిపోతున్నటువంటి వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుంటాను. విడిచి వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి నేను నీవే ఆదరణ హోదాకు దయచేయడం. మరొకైనా దేవ పాల్వాస్కర్ కుటుంబానికి నేను నీవే ఆదరణ కొరకు దయచేయడం. దేవ విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని నేను బలపరచుకోవచ్చు. దేవాలయంలో ప్రభావ అనేక మంది ప్రభావ నీకు సేవకులు ప్రభావ నీకు సంధానంలో నిద్రించిన వారి కుటుంబాలకు నేను నీవే ఆదరణ హోదాకు దయచేయడం. దేవాయకు మహమ్మారి నుండి ప్రభుత్వం విడుదల కలిగించుకున్నాడు. ఆయన ప్రాణ నష్టం కాకుండా ప్రభుత్వ స్వస్థపరచుకున్నాడు. దేవాక నేను వైద్యం చెప్పాలి. నేను వారినైనా హాస్పిటల్స్లో రావడం సందర్భమైన దేవ ఆ యొక్క పేషెంట్స్ని ఎంతగానో ప్రభావైనా ధైర్యంతో ప్రభావైనా పరిచయం చేస్తున్నారు. వీళ్ళందరికీ కొంచెం శక్తిని తెచ్చుకున్నాడు. దేవాలైనా ప్రతి ఒక్క వారికి అందరికీ నేను జ్ఞాపకం చేసుకుని ఏదైనా వారికి నేను ఏ రోజు మిస్ అవుతున్నాను. దేవారందరినైనా ఇతరులైనా ఆరోగ్యం కలిగిస్తున్నాడు. దేవాలను ఎవరైతే ప్రార్థించినారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. వీళ్ళని ప్రభావ భద్రపరిచినట్టు దేవాయికైనా నీకు ప్రభుల ప్రభావ మమ్మల్ని పెంపరిచినట్టు నీ యొక్క పరలోకంలో మేము ప్రవేశించిన రక్షణ ఆలోచన ప్రభావమైనా దేవ పొందుకునేటువంటి భాగ్యం దేవ అది యొక్క హృదయాలను మాకు దయచేసి ప్రభుత్వం మీరే మాకు ఏసు నామం
కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన కోసం ఉండి 378వ కీర్తన పాడుకొని ప్రభురాత్రి గుణ సంస్కార ఆరాధనను అనుసరిద్దాం. జీవాహారమారము చిరజీవనము నిచి జీవితక్షుదీర్చుము జీవన పదములు చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశల బెంచ జీవాహారమారము చిరజీవనము నిచి జీవితక్షుదీర్చుము భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము ప్రభువనాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతి రక్త బిందువు జీవాహారమారము చిరజీవనము నిచి జీవితక్షుదీర్చుము అంతఃపురములో అంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమైనాలో నవతరించును దేవా జీవాహారమారము చిరజీవము నిచి జీవితక్షుదీర్చుము. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. ప్రభువు తట్టు మేము పనికెత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునయ్యున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తులని చూడు దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిజముగా తగినవి సరైన హితములైనవి. ముఖ్యముగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల పునరుత్థానమును బట్టి నిన్ను స్తుతించుటకు బద్ధులమైనాము. మా కొరకే అర్పింపబడి లోక పాపమును మోసుకొని పోయి పస్కా గొర్రె పిల్ల ఆయన తన మరణం వల్ల మరణము నశింపచేసి తన పునరుత్థానం వల్ల మాకు నిత్య జీవము దయచేసినాడు. కాబట్టి దూతలతోనూ పరలోక సైన్య సమూహంతోనూ ఈ మహిమగల నామమును కొనియాడి గణపరచుదామని నీకు స్తుతించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభుని యేసుక్రీస్తు అన్నప్పుడు రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దాని నుంచి తన శిష్యులకు ఇచ్చి మీరు పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు విడుచున్న శరీరమైనది అని జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చెడుని చెప్పాను. ఆ ప్రకారం మేము భోజనం పేమిట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి తినడం మీరందరూ త్రాగి, ఇది పాప పరిహారం కలిపి మీ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నా కొత్త నిబంధనమైనది, దీన్ని త్రాగడం జ్ఞాపకం చేసుకుని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండును గాక. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. మీ యొక్క గృహాల్లో కనుక మీరు సిద్ధపరచుకున్నట్లయితే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తము మీరు స్వీకరించినట్లయితే, ఇది పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, ఇది పుచ్చుకొని త్రాగు, ఇది నీ కొరకు ఇవ్వబడుచు చిందించబడిన కొత్త నిబంధన రక్తమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెలైన రక్తం మేము నిజమైన విశ్వాసం ముందు బలపరిచి నిత్య జీవము కలిగి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే సమాధాన సెలవు గీతంతో ఈ ఆరాధన మనం ముగించుకున్నాం. నీ సమాధానము దాసునికి పొడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు. నాదా దేవా అన్యులకు నిన్ను
నరులకై నీవు ఏర్పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు చూచియ నందించుచున్నవి నాదా దేవా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగ యుగములకును కలుగునా యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి ఆయన కృప నిరంతరముండు. సర్వశక్తుల దేవా శ్రేష్టమైన దానవలను ఆత్మను శాంతించేందుకు నీకు వందనములు చెల్లించున్నాము. మరియు దీని వలన నీ యందు బాగా విశ్వాసం మాలో నిండు ప్రేమ నీ కృపను బట్టి బలపరచమని నీతోను పరిశుద్ధాత్మతను సదాయికి దేవుడిపై యుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, వ్యాప్తితో నుండునుగాక. మనం ప్రభువును సన్నిధిలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుని ఆశీర్వదించినట్టు కాపాడును గాక. ప్రభుని మే తనసు ప్రకాశింపజేసినట్టు కరుణించును గాక. ప్రభుని మే తనసుని కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్. Amen.